దేశం కోసం ప్రాణాలిచ్చే ప్రతి సైనికుడు రక్తం రంగు ఒక్కటే. శత్రువుల బుల్లెట్ కి ఇది రెగ్యులర్ జవాన్ గుండెనా లేక అగ్నివీర్ గుండెనా అనే తేడా తెలీదు. కానీ ఒక వీరుడు అమరుడైన తర్వాత అతని కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ విషయంలో మాత్రం ఎందుకు తేడా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గతంలో జరిగిన ఆపరేషన్ లో అగ్నివీర్ మురళీ నాయక్ గారు ఫ్రంట్ లైన్ లో శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందారు. ఇప్పుడు ఆయన తల్లి జ్యోతిబాయి గారు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అడిగిన ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేస్తుంది. రెగ్యులర్ జవాన్లతో పాటు నా కొడుకు కూడా అదే బార్డర్ లో అదే రిస్క్ తో దేశం కోసం పోరాడాడు కదా. అయితే ఒకరు అమరులైతే వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది, మరి అగ్నివీర్ కుటుంబానికి ఎందుకు ఉండకూడదు అని ఆ తల్లి తన ఆవేదనను కోర్టు ముందు ఉంచారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే అగ్నివీర్ స్కీమ్ అనేది 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం రూపొందించబడింది. ఆర్మీలో ఫ్యామిలీ పెన్షన్ అనేది సాధారణంగా లాంగ్ టర్మ్ రెగ్యులర్ సర్వీస్ చేసిన జవాన్లకు వర్తించే విధానం అని తెలిపింది. అలాగే మురళీ నాయక్ గారి కుటుంబానికి సుమారు రూపాయలు 2.3 కోట్ల పరిహారం అందించామని, పూర్తి మిలిటరీ లాంఛనాలతో గౌరవించామని కూడా కోర్టుకు వివరించింది. కానీ ఇక్కడ ఒక భావోద్వేగ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది ఫ్రెండ్స్. దేశం కోసం సమానంగా ప్రాణాలు ఇచ్చిన ఇద్దరు సైనికుల్లో ఒకరి కుటుంబానికి జీవితాంతం పెన్షన్ ఉండి మరొకరి కుటుంబానికి లేకపోవడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటి? అగ్నివీర్ కుటుంబాలకు కూడా రెగ్యులర్ జవాన్లాగే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలా వద్దా? మీ ఒపీనియన్ ని గౌరవంగా కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.